వీళ్ళకు మొక్కాల వీళ్ళ చేతులకు వీళ్ళ గొంతులకు అంటే వాళ్ళు నిద్ర లేకుండా అంటే భగవంతుడి కార్యం లోపల లీనమైపోయారు. వాళ్ళకు నిద్ర లేకుండా కాదు, ఎప్పుడైనా ఏం లేకపోతే బాగా అనిపిస్తుంది వీళ్ళందరికీ. అయ్యో మాకు ఇప్పుడు భజన లేదు, ఏం లేదు, మనకేమనిపిస్తుంది ఉండే బాగా అనిపిస్తుంది. 5 రోజులు ఎప్పుడు గడిచిపోతాయో శనివారం టోటల్ ఇంట్లో పోదాం, ఇక 5 రోజులు గడిచిపోయాం అనిపిస్తుంది. కానీ వాళ్ళకేమనిపిస్తుంది రేపు ఇంకెక్కడికైనా పోతే పోకుండా అనిపిస్తుంది. అంటే దాని లోపల ఏముందని అంత అనిపిస్తుంది వాళ్ళకు. దాని లోపల ఉన్న మాధుర్యం వాళ్ళకు తెలిసింది, అందుకని వాళ్ళకి ఇంకా రేపు ఎక్కడ ఉంటే పోవనిపిస్తుంది. అట్లనే
పోయినప్పుడు వాళ్ళ బాధ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అక్కడ పాపం జ్ఞానం చెప్పాడు అంటే జ్ఞానం యొక్క విచారాన్ని ఇచ్చేవాళ్ళు అక్కడ ఉండొచ్చు. సమాజంలో కానీ మనం అంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకోలేక ఆ విచారానికి టైం ఇచ్చి వినలేక అక్కడ మనం సమయం ఇచ్చి కూర్చోలేక మనం ఆ సమయాన్ని మనం కూడా ఆ దుఃఖాల నుండి బాధల నుండి విముక్తులవుతాం. ఎట్లా విముక్తులవుతాం మరి అంటే ఇవన్నీ సంసారం వదిలేసుకోవాలా, సన్యాసం స్వీకరించాలా సుఖంగా ఉండాలంటే? సన్యాసం స్వీకరించకుండా సంసారంలో ఉండి కూడా సుఖ సంతోషాలు అనుభవించగలుగుతాం. ఎప్పుడు అనుభవించగలుగుతాం? మనకు జ్ఞానం అనేది తెలిసినప్పుడు, మన మనస్సుకు స్థిరత అనేది లభించినప్పుడు, మనకు ఏది చేయాలా ఏది చేయద్దు, ఏది తినాలా ఏది తినద్దు, ఎక్కడ సమయం వినియోగించాలా ఎక్కడ ఆ సమయాన్ని తీయకూడదని తెలిసిన తర్వాత సమయం ఖచ్చితంగా సద్వినియోగం చేస్తాం. మరి ఇప్పుడే ఈ రాజన గ్రామంలో 5 రోజుల నుంచి జరుగుతుంది. పాపం వాళ్ళు ఓలైతే స్వాములు అయినో ఇంటింటికి తిరిగి మనకు ఆహ్వానం పలికింది. అంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. మన దగ్గరికి వచ్చి మా ఒక్కళ్ళే దేవుడు కాదు మనందరిది టైం ఇయ్యుంది ఇట్లా. కానీ ఎందరం కూర్చున్నాం, మనం ఎందరం దీని లోపల పాల్గొన్నాం. అంటే పాల్గొనలకైతే ఎంతో కొద్దిగా లభించింది. అంటే భగవంతుడు దర్శనం పోతే ప్రసాదం లభిస్తుంది కదా, ఎట్లన్నా మనకు కూడా ఎంతో కొద్దిగా లభించింది. కానీ దాన్ని తీసుకొని మనం మన జీవనంలో ఉపయోగించుకుంటేనే అది ఉపయోగపడుతుంది. అయితే మనం ఎక్కడ సమయం గడపాలి? మరి సమయం అయితే గడిపేది ఉంది. సమయం అయితే అందరికీ 24 గంటలు ఇచ్చిండు భగవంతుడు, తక్కువ ఎవరికి ఇయ్యలేదు. ఇయ్యాలా అంటే మనకు వచ్చిన సన్యాసులు సాధులు వాళ్ళకి 24 గంటలే, మనం నార్మల్ మనుషులు మనకి 24 గంటలు. కానీ మనకు సమయం దొరకదనిపిస్తుంది, కానీ ఇలా ఫుల్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకు సమయం లేదు వస్తుంది మొదట అంటారు వాళ్ళు. అంటే మనకి ఎందుకు అనిపించదంటే మన సమయం అంత ఎక్కడ దుర్వినియోగం అవుతుందంటే టీవీలల్లా సెల్ ఫోన్లల్లా అత్త కోడలు సీరియల్ ఎట్లా చుట్టూ పట్టుకోవాలా, భార్య భర్త ఎట్లా వదిలి పెట్టుకోవాలా, సమాజం కోసం ఎట్లా పోటీ పడాలా, ఇవన్నింటిలో పరేషన్ ఉంటాం. ఇంకా లేదా ఊళ్ళందరికీ ముచ్చట్లు అవసరం లేదు. అంటే సమయం అంతా ఏడ వేస్ట్ అవుతుంది, అక్కడ వేస్ట్ అవుతుంది. అలా ఇలా అంటే మనకు తెలుసుకున్నందుకు మనకు సమయం ఉంటుంది. అంటే విలువలేని అన్ని దగ్గర ఉంచుకునే వరకు విలువైంది లభించదు. ఎందుకంటే మనకున్న ఆయుష్ కొద్ది రోజులే కదా. అన్నిట్లో గడిపేసిన తర్వాత చనిపోయే సమయం వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది. అంటే ఒక ఉదాహరణకు బెల్లాల గ్రామంలో బంధించి పోయినప్పుడు కాళ్ళు చేతులు నడుస్తలేవు, కానీ నేను బాగా కాస్తా, నేను మీతో తిరుగుతా, బాగా పెరిగేస్తా, కానీ నాకు మస్తు ఉంది, కానీ నాకు ఆ చేతులు పని చేస్తలేవు, వస్తున్నాయి, నడుస్తలేవు. ఇలా అంటే మనకు కూడా ఇలా ఆ చేతులు లేదా అంటే అలసిపోయి ఇట్లా వయసు వచ్చి మంచాలు ఉంటే ఈ శివ దర్శనం మనకు లభించకపోతుంది, వీళ్ళందరి యొక్క దర్శనం కూడా మనకు లభించకపోతుంది. ఇక్కడ ప్రేమలు రాగాలు ఇదంతా వాతావరణం కూడా మనకు చూడకపోతుంది, అక్కడనే మంచాలే ఉంటుంది. కానీ మన కాళ్ళు చేతులు అన్ని మంచుకున్నప్పుడు మనకి లభించింది కాబట్టి మనం అదృష్టవంతులం. అందుకని దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలంటే మనకి ఇలా 5 రోజులు మళ్ళీ అనిపిస్తుంది. అందరం కలిసినాం, అందరికీ చేసినాం కాబట్టి 5 రోజుల తర్వాత మళ్ళా ఎక్కడ అనే ఉంటుంది. మరి ఈ దీని లోపల ఓళ్ళ కన్నా అసంతృప్తి ఆనందం అనిపించకపోకుంటున్నారా? ఎవరన్నా ఆనందం అనిపించే వాళ్ళు చేతులు అంటే ఒక భజన చేయడానికి రోజు ఉన్న భజన చేస్తాం. రండి ఒక గంట ఏమవుతుంది? విగ్రహ ప్రతిష్టాపనలు, వార్షికోత్సవాలు, ప్రతిష్టాపనలు, విగ్రహాలన్నీ కూడా మంచిగా అన్ని కూడా పెట్టి సిద్ధం చేసి ప్రాణప్రతిష్ఠ, పూర్ణావతి, కళ్యాణం ఇవన్నీ కావాలి. మన ఊరు చాలా అదృష్టంతో చాలా అదృష్టవంతులు ఊరు. ఎందుకంటే
5 రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చెప్పలేని కార్యక్రమాలు వాసుదేవుని మరదిలో
కలిపి జడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తన నలుమున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రతికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వశమై ప్రబలమౌతూ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా Oh
शुभे शोभने मुहूर्ते अत्र दिव्यांजन्बोद्वीपे भरतवर्षे वृतखण्डे मेरो दक्षिणे भागे श्रीशैलस्यादिवायुव्यप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यप्रदेशे गोदावरी అయితే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే, ఆయనతో ఎందుకు పూజ చేయించడం అంటే, మీ అందరి కోసం అక్కడ పని చేయడానికి ఆయనకి బలం కావాలి. కాబట్టి మీ అందరి తరపున ఆయన ఇక్కడ కూర్చొని మీకు మంచి చేయడానికి, ధర్మాన్ని, దేశాన్ని, మనని సంరక్షించుకోవడానికి ఆయన ఎమ్మెల్యే. కాబట్టి మీ తరపున ఇక్కడ పూజిస్తున్నారు. అంటే ఆయన ఏదో విఐపిగా రాలే, ఆయనని మనము మనందరి తరపున హర హర మహాదేవ హర శంభో శంకర రవణాములు ఇద్దరు కమిటీ బృహస్పతి ప్రచోదాస్తానమంతన్వగం అసహ బ్రాహ్మణ వై సర్వదేవతా సర్వదేవైనం దేవా భవదేవతం దేర్ఘమాయ భరతేన వర్ధయంతే సుఖమైశ్వర్యం భవదేవతం దేర్ఘమాయు హర హర మహాదేవ హర శంభో శంకర. చూడండి ఒకసారి. ఓకే చూడండి ఒకసారి. చూడాలి. చూడండి ఒకసారి. ఓకే
ఓకే ఓకే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రాజులకు వచ్చేసి ఎన్ని పనులున్నా ఎంత పేషెంట్లు ఉన్నా అన్ని పనులు కూడా దేవుళ్ళు ఎమ్మెల్యే గారికి రవి సర్పంచ్ గారు కమిటీ గారు అందరూ కలిసి చాలా చెప్పారు. అంటే సీజన్ కాదు సార్ అమౌంట్ ఈరోజు చాలా శుభదినం. శివాలయం ఏదైతే మార్కండేయ శివపంచనామ శివ మార్కండేయ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వహణ కమిటీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలకి, అక్కడికి, అన్నదమ్ములకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీ ముందర నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడ రావడం అనేది జరిగింది. ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్న వయసులో నాకు అవకాశం కల్పించారు, సేవ చేసే భాగ్యం కల్పించారు. శివుని యొక్క ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతోటి అతి చిన్న వయసులో నన్ను ఎమ్మెల్యేగా చేశారు. ఆ రోజుల్లో చెప్పిన వడ్డించేవాడు మనవాడైనప్పుడు తప్పకుండా ఏ మూలన కూర్చున్న అందుతనే పెద్దల సామెత. కాబట్టి మీరు వడ్డించే స్థానంలో పంపించారు. ఈరోజు శివుని ఇక్కడ ప్రహరీ రోడ్ కావచ్చు, మీకు సీసీ రోడ్ కావచ్చు, దానికి సంబంధించి ఎస్టిమేట్ చేసుకుని దాన్ని పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. దీంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వెళ్ళినప్పుడు నేను టాప్ ప్రియారిటీ ఇచ్చేది తాగునీరు, రోడ్లు, ఉండడానికి ఇల్లు. బ్రహ్మణా వందమానస్తాశాస్తేజమానోభిర్భి అలేనమానవర్ణే అమోద్యగజనం సమాన ఆగత్రమోషి వాస్తస్పద ప్రతియ కార్తీకమాసం జగదంబ విశ్వపాలిని మాతాకి తదంగత్వేన శశురదత్త యజ్ఞోపవీత ధారణ పూజనం చ కరిష్యే యజ్ఞోపవీతం పరమాచయిత్వా యజ్ఞోపవేతం పరమం పవిత్ర ప్రజాపదే ప్రథమం ద్వితీయం తృతీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య గౌరీదిగాం ప్రాహ నూతన వస్త్రాన్ని సమర్పయామి దివం వస్త్రాన్ని వసాదేయ ఘోరఛిద్రామంతవో హసర్గా విశ్వత్తేన మిత్రావరుణాసచేతి పురుషాయ శాశ్వతే సహస్రకోటిగజాననే నమః చరణం పవిత్రం విదతం పురాణం యేన పోతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పోతాది పాప్మామరావిందరేమ. ఓం నమః శంభవే జమయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఫలితం ఇలా అన్ని యాగాలలో అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఇలా ఎన్నో యాగాలు ఉన్నాయి. ఆ యాగాలు చేసిన
ओम अथानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य चिन्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममानामनेककोटिब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदङ्कार पृथिव्यापस्तेजवायुवाकाशाद्यावर्तेऽस्मिन्मादिब्रह्माण्डखण्डयो मध्ये आधारयुक्ते श्रीकूर्मवराह वैष्णवानन्दनागशेषदक्षकाष्टदिग्गजापरिप्रतिष्ठिते अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् उपरितले भूर्लोक भुवर्लोक सुवर्लोक जनलोक तपोलोक सत्यलोक करिष्ये चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे विश्वं भवतु निर्विकल्पत्रयान्विता नत्रे सदा शिव शर्मणः पौत्राय काशी विश्वेश्वर शर्मणः पुत्राय परशिवगोत्रोद्भवाय त्रिपुराधीशाय अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय सर्वाधीशाय सच्चिदानन्दमूर्तये कैलासगिरिवासिने आदिमत्यान्तर्हिताय श्रीमहेश्वर शर्मणे लक्ष्मीनारायण स्वरूपाय वराय शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति प्रवरान्विता प्रवरान्विता वासुदेव गोत्रस्य त्रिकोणपर्वत महाराजवनत्री पर्वत महाराजवर्मणः पौत्री सर्वद महाराजवर्मणः पुत्री कन्या देवस्यत्वा सविता प्रसवेश्वराभ्यां भूष्णास्ताभ्यां प्रतिगृह्णामि राजा त्वा वर्णामयुले दक्षिणे मया मह्यमस्तु प्रदग्रहेत्रे कैडं कस्मादाद कामः कामाय कामो दाता कामप्रतिग्रहेण कामगुं समुद्रमाविश कामेन त्वा प्रतिगृह्णामि एवमन्तत्ते एषा ते कामदक्षिणा उत्थानस्त्वाञ्जीरसः प्रतिगृह्णात प्रजापतये कन्यां धर्मे च అందరూ కూడా అనండి ధర్మే చ అర్థే చ కామే చ త్రయేష నాది చరితవ్యా. ఇప్పుడు భగవంతుడు వారిద్దరు ఎదురు కూడా అంటారు వినదు. దేవస్య ధర్మే చ అర్థే చ కామే చ త్రయేష నాది చరామి. గట్టిగా మేలం. కన్యాదాన ముహూర్తస్య ముహూర్తస్తు पत्नी जनकस्य पत्नी सीतांगना सुंदर कोमलांगी श्री विष्णुपत्नी भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु. शिवस्य पत्नी गिरिराजपत्नी दिव्यांगना द्रौपदी नामधेया कल्याण गौरी समांगलागे वधूवराभ्यां वरदा भवन्तु. सर्वेशकार्येष्वखिलार्थसिद्धिं भागेश्वरे सत्यवती च दुर्गा सरस्वती नाम विधातृपत्नी वधूवराभ्यां वरदा अरे चंद्रलगाति गंगा गोदावरी गावी भीमत्याद महादीना ओम
తంతు అనేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. ఒకసారి గట్టి మేళం చేయండి. నమ పార్వతీ పదనే హర 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 మహాదేవ. శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ. శంభో శంకర శంభో శంభో శంకర శంకర Yeah.
కుటుంబానికి భారమైంది కాబట్టి ఇక్కడ కూడా పెళ్లి అయింది కాబట్టి విషయం ఎన్నో ఖర్చులు అసలు మీరు ఊహించినంత ఖర్చు ఈ వ్యవస్థ కాబట్టి మీ వంతుగా పెళ్లి కట్నం ఖచ్చితంగా అందరూ రాసిపోండి. అది 10 రూపాయ 5 రూపాయల మీ శక్తి 10,000 లక్షల ఈ రోజు ఇచ్చింది ఖచ్చితంగా అది మీకు నిన్న సామాన్యుడు ఒక్క బృహస్పతి సదాయోషా హవిషేమం పునర్దుః అదిర్గవేణ్యో శ్రీమాతరం చ పుత్రం చ విగర్భ మహేజ్యో పృథివీ